టీటీడీ పరికామని కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సహాయ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారి సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే ట్రాక్ పై ఆయన విగత జీవిగా కనిపించడం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఈ కేసును సిఐడి బృందం విచారిస్తుండగా దర్యాప్తు కీలక దశలో ఉన్న సమయంలో ఈ ఘటన జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. పరికామని కేసులో ఈ నెల 6న సతీష్ ను సిఐడి విచారించింది. మరోసారి విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఘటన జరగడం సంచలనంగా మారింది. టీటీడీ పరికామని కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సహాయ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారి సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే ట్రాక్ పై ఆయన విగత జీవిగా కనిపించడం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఈ కేసును సిఐడి బృందం విచారిస్తుండగా దర్యాప్తు కీలక దశలో ఉన్న సమయంలో ఈ ఘటన జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. పరికామని కేసులో ఈ నెల 6న సతీష్ ను సిఐడి విచారించింది. మరోసారి విచారణకు రావాలని నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన జరగడం ఒక సంచలనంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రమణ కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమణ కుమార్, రైట్ వ్యతిరేక ఏదైతే పరికామని కేసులో కీలక వ్యక్తిగా ఉన్న సతీష్ మృతి చెందడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే టీటీడీ మాజీ ఏవిఎస్ఓగా సతీష్ కుమార్ తిరుమలలో విధులు నిర్వహించారు. ఆయన తిరుచానూరు ప్రాంతంలో కూడా ఏవిఎస్ఓగా విధులు నిర్వహించారు. పరికామని కేసుకు సంబంధించి కీలకంగా ఉన్న వ్యక్తి సతీష్ కుమార్. ఎందుకంటే అప్పుడు పరికామని కేసుకు సంబంధించి ఆయనే పోలీసులకు కేసు నమోదు చేసిన పరిస్థితి. అది తర్వాత దీనికి సంబంధించి చాలా మంది ఒత్తిళ్ల కారణంగానే కేసు రాజీకి వెళ్లారనేది అప్పట్లోనే తెలిసిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఏదైతే సిఐడి సిట్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ నెల 6వ తేదీ విచారణకు హాజరైన పరిస్థితి. అటు తర్వాత మరోమారు విచారణకు రావాలని సిఐడి మరలా కూడా నోటీసులు జారీ చేసిన క్రమంలో ఆయన ఈ రోజు ఏదైతే తాడిపత్రి సమీపంలోని కొమలి గ్రామం వద్ద రైల్వే ట్రాక్ పై విగత జీవిగా పడి ఉండడాన్ని గుర్తించిన వారు ఇప్పుడు దీని మీద తీవ్ర చర్చనీయాంశమైన పరిస్థితి అయితే ఉంది. అసలు పరికామని కేసుకు సంబంధించి ఇందులో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అనేది పూర్తిగా దర్యాప్తులో తేలాల్సి ఉంది. కానీ కీలకమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఏవిఎస్ఓ సతీష్ కుమార్ ఈ రోజు మృతి చెందడం పట్ల కూడా సర్వత్రా చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. తాడిపత్రి సమీపంలో ఈ ఘటన జరగడం, ఆయనకి సమీప గ్రామంలోనే ఈ ఘటన జరగడం, రైల్వే ట్రాక్ పక్కన కూడా అది కూడా విగత జీవిగా పడి ఉండడం, అంటే రైల్వే దీంట్లో అతను ఏదైతే సూసైడ్ చేసుకున్నాడా లేకపోతే అతన్ని ఎవరైనా చంపి అక్కడ పడేశారా అనేది మాత్రం తెలియని పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి ఆయన సూసైడ్ చేసుకున్నారనేది మాత్రం వార్తలు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైల్వే ట్రాక్ పక్కనే ఆ మృతదేహం పడి ఉండడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైన పరిస్థితి అయితే ఉంది. సతీష్ మృతిపై అనేక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది. అతను రైల్వే ట్రాక్ పక్కన ఏదైతే ఒక రాయికి బలంగా తగిలి అక్కడ మృతి చెందినట్లుగా కూడా ఫోటోలు, వీడియోలు కూడా కనబడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనప్పటికీ పరికామని కేసు మరోమారు ఇప్పుడు ఏదైతే ఎంక్వైరీ జరుగుతుందో ఈ నేపథ్యంలో సతీష్ కుమార్ మృతి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి అయితే ఉంది. తీవ్ర కలకలం అయితే రేగిన పరిస్థితి అయితే ఉంది. ఇందులో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారనే దీని మీద కూడా సిఐడి పూర్తిగా విచారణ జరుగుతుంది. రవికుమార్ ఎవరైతే పరికామని దొంగతనం కేసులో ఉన్నారో అతని దగ్గర డాలర్స్ దొరికినట్లు అప్పుడు సిఐడి దీనికి సంబంధించి ఏవిఎస్ఓ కేసు నమోదు చేసి విచారణ జరిపి అటు తర్వాత అతను దోషిగా తేల్చిన పరిస్థితి. కానీ టీటీడీకి డబ్బులు ఉండి ఆయన కట్టించిన తర్వాత 40 కోట్ల రూపాయల వరకు కూడా అతని మీద లోక్ అదాలత్ లో కేసు రాజీకి వెళ్లిన పరిస్థితి అయితే ఉంది. అసలు దొంగగా ఉన్న వ్యక్తి దగ్గర ఏ విధంగా కేసును రాజీ చేస్తారనేది కూడా ప్రైవేట్ గా వ్యక్తి కోర్టుకు కేసు వేయడం, మరలా కూడా ఈ కేసు రీఓపెన్ అవ్వడం, ఇలా ఈ ఘటనలన్నీ కూడా మరలా కూడా పరిణామాలు చోటు చేసుకోవడంతో కూడా ఇప్పుడు ఎవరైతే పరికామని దొంగతనం కేసుకు సంబంధించి టీటీడీకి డబ్బులు కట్టించారో వారందరి గుండెల్లో కూడా రైళ్లు పరిగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి ఏవిఎస్ఓగా ఉన్న సతీష్ కుమార్ ఇప్పుడు మృతి చెందడం సర్వత్రా కలకలం రేగుతుందనేది చెప్పాలి. ఇందులో ఎంత పెద్దవారు ఉన్నారనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే ఒత్తిడులు తట్టుకోలేకుండా సతీష్ కుమార్ మృతి చెందాడా లేకపోతే మరే ఇతర కారణాల వల్ల అయినా సరే అతను మృతి చెందాడా అనేది మాత్రం విచారణలో తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి అక్కడికి అనంతపురం ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడున్న పరిస్థితిని సీన్ కూడా చూసిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి పోలీసులు ఇంకా కూడా మాట్లాడలేని పరిస్థితి. ప్రస్తుతానికైతే మాత్రం సతీష్ కుమార్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం అక్కడున్న ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారనేది సమాచారం అయితే ఉంది.
పరకామణి కేసులో ఈ నెల 6న సతీష్ ను సిఐడి విచారించింది. అలాగే మరోవైపు కూడా ఈ విచారణకు రావాలని నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ విచారణ జరగకుండానే మళ్ళీ నోటీసులు అందజేయడం జరిగింది. మళ్ళీ విచారణకి పిలవటం కూడా జరిగింది. అయినా కూడా ఈ రైల్వే ట్రాక్ పై విగతజీవిగా పడి ఉండటం అనేది కొన్ని అనుమానాలకు తావిస్తోంది. అయితే ఈ కేసులో ఎంతమంది ఉన్నారంటారు? సిఐడి ఇప్పటి వరకు ఏమన్నా ఆధారాలు సేకరించిందా? ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇప్పటికే సిఐడి అంటే కోర్టు ఉత్తర్వుల మేరకు సిఐడి మరలా కూడా రెండవసారి దీనికి సంబంధించి పరకామణి కేసుకు సంబంధించి అనేక రికార్డులను ఏదైతే మొదటి నుంచి కంప్లైంట్ ఏదైతే ఇచ్చారో అప్పటి నుంచి ఏదైతే కేసు కొట్టేసి లోక్ అదాలత్ లో రాజీకి వెళ్లారో అప్పటి వరకు కూడా ఉన్న పరిణామాలన్నింటినీ కూడా సిఐడి సంబంధించి అధికారులు రికార్డులు సీజ్ చేసి కోర్టుకు సమర్పించారు. అటు తర్వాత కోర్టు ఉత్తర్వుల మేరకు మరలా కూడా విచారణ జరిపించాలనేనని చెప్పడంతో రవిశంకర్ అయ్యనార్ ఆధ్వర్యంలో కూడా సిఐడి డీజీ ఎవరైతే ఉన్నారో ఆయన రవిశంకర్ అయ్యనార్ ఆధ్వర్యంలో కూడా ఈ కేసు మరలా కూడా విచారణకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. దీంట్లో మొదటి నుంచి ఏం జరిగిందనే దాని మీద అందరినీ అంటే ఫస్ట్ ఎవరైతే ఈ కంప్లైంట్ ఇచ్చారో ఏబిఎస్ సతీష్ ఉన్నారో ఆయన పరకామణి విధులు నిర్వహిస్తున్న సందర్భంలో రవికుమార్ డాలర్ దొంగతనం చేసుకుని వెళ్తున్న సందర్భంలో సీసీ కెమెరాల ద్వారా వారిని గుర్తించి అక్కడ ఆయన దగ్గర నుంచి కూడా ఆ డాలర్స్ ను రికవరీ చేసి దాని మీద కేసు నమోదు చేసి అటు తర్వాత విచారణ జరిపించారు. ఆయన ఎన్నో ఏళ్లుగా ఈ రవికుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన గత కొన్ని సంవత్సరాలుగా పరకామణిలో దొంగతనం చేసుకుని వెళ్తూ ఉన్నట్లుగా కూడా గుర్తించారు. అలాగే ఆయన ఆస్తులను కూడా కూడబెట్టారనే ఆరోపణలు రావడంతో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయించే విధంగా అధికారులు అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ రవికుమార్ దగ్గర లోక్ అదాలత్ లో కేసు కొట్టించి స్వామివారికి హుండీకి మరలా కూడా నగదు తిరిగి ఇచ్చారనే నెపంతో అతని దగ్గర నుంచి కేసు కొట్టేశారు. అప్పటి పాలక మండలి చైర్మన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డి అలాగే అప్పటి ఈవోగా ఉన్న ధర్మారెడ్డి వీరంతా కూడా కేసును కొట్టించారు అనే ఆరోపణలు వినిపించాయి. కానీ అప్పుడు పనిచేసిన విధులు నిర్వహిస్తున్న ఎవరైతే సిఐ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మరోపక్క 2000 సిఐ చంద్రశేఖర్ కావచ్చు, వీరంతా కూడా ప్రోద్బలంతోనే కేసు రాజీకి వెళ్లారనే అనేక ఆరోపణలు ఇవన్నీ కూడా వినిపించిన నేపథ్యంలో సిఐడి మరింత లోతుగా కూడా విచారణ చేస్తూ కూడా మొదట దీనికి సంబంధించి స్టేషన్ పోలీసులకు సంబంధించి సిఐ జగన్మోహన్ రెడ్డిని అలాగే చంద్రశేఖర్ ఇద్దరిని కూడా విఆర్కి పంపిస్తూ కూడా వారిని కూడా విచారించిన పరిస్థితి. ఇందులో మరో ఎస్ఐను కూడా విచారించి అతన్ని కూడా విఆర్కి పంపించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే సతీష్ కుమార్ ను కూడా పిలిపించి నోటీసులు ఇచ్చి విచారణ జరిపించిన పరిస్థితి. మరలా కూడా రెండవసారి సతీష్ ను పిలిపించి విచారించాలని నోటీసులు నేపథ్యంలోనే ఈ రోజు సతీష్ కుమార్ ఏదైతే రైల్వే ట్రాక్ పక్కన విగత జీవిగా పడి ఉండడాన్ని మృతి చెందడాన్ని గుర్తించిన పరిస్థితి. ఈ కేసు ఏ విధంగా మలుపు తిరుగుతుంది, అసలు ఈ కేసులో ఎంతమంది ఉన్నారనేది పూర్తి వివరాలైతే సిఐడి తెలపాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే లోతుగా విచారణ జరుగుతున్న పరిస్థితి. ఇందులో పెద్దవారు ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వారి ఒత్తిడుల వల్లనే అప్పుడు కేసీ రాజీ చేసుకున్నారనేది స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఎందుకు ఆ సమయంలో ఏదైతే రాజీ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది అనేది మాత్రం $1 మిలియన్ ప్రశ్నగానే తెలుస్తుంది. ఎందుకంటే రవికుమార్ దగ్గర నుంచి తన ఆస్తులను కొంతమంది అధికారులు కావచ్చు, అక్కడ పనిచేస్తున్న సిబ్బంది కావచ్చు తీసుకుని కేసును రాజీ చేశారనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో వినిపిస్తున్న నేపథ్యంలోనే ఈ రోజు ఈ కేసు ఇంత బలంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. సిఐడి రవిశంకర్ అయ్యనార్ ఆధ్వర్యంలో జరుగుతున్న విచారణ ఏదైతే కోర్టు ద్వారా వచ్చింది కాబట్టి దీని మీద పూర్తి దర్యాప్తు అయితే క్షుణ్ణంగా చేస్తున్న నేపథ్యంలోనే ఈ రోజు ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఎంతమంది ఉన్నారనేది మాత్రం పూర్తిగా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం సతీష్ కుమార్ మృతితో వారి కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీని మీద ఇప్పటికే పాలక మండలి సభ్యులు బాణి ప్రకాష్ రెడ్డి సంతాపం కూడా తెలిపారు. అసలు రవికుమార్ ఎవరైతే సిఇఓ సతీష్ కుమార్ ఉన్నారో అతను ఏ విధంగా చనిపోయారు, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని కూడా ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోపక్క వారి కుటుంబ సభ్యులకు కూడా ఆయన ప్రగాఢ సానుభూతిని కూడా తెలిపిన పరిస్థితి ఉంది. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమణ.